వాడు క్లియర్ అది అని చెప్పినా కూడా వాడు అవుట్ చెప్తాను. మనకి అంటే గ్రౌండ్స్ వేరే గ్రౌండ్కి వెళ్దాము అంటే కూడా దగ్గరలో ఏమి లేవు, దూరం వెళ్ళాలి. వెళ్ళినా అవి గ్రౌండ్లు ఇంకా వరస్ట్గా ఉన్నాయి, అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సంవత్సరంగా వాడు వేసే బౌలర్ కూడా ఇటు సైడ్ నుంచి వేసేది, ఒకవేళ తగిలినా అవతలికి పోతుంది. అప్పుడు ఊరు గుడ్డికి ఇచ్చింది కదా, ఏది దానికి క్యాల్కులేషన్స్లో నోడాలా. నాకు తెలియకపోతే నేను కూడా ఏం పోయిండు ఈ దరిద్రం ఏందాక నాది చూడు, అంత దరిద్రం అసలు. నేను డైరెక్ట్ ఇట్ ఏం చేయలేము, వచ్చినాము డైరెక్ట్ ఇచ్చింది దరిద్రం అంటే. అదే దరిద్రం అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్తో పోతే అంటే నేను ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఏం పోలే, నేను సున్నంగా ఆడుకోవాలనే కాకపోతే నేను మామూలుగానే పోయినా. అదో అట్లా వానికి ఆడికే పోయింది, రా అన్నాడు, సరేలే. నేను యాక్చువల్గా బాల్ కూడా పోయిందాక చూడలే, ఫస్ట్ డేంజర్ ఏంటి నీది కదా అని నేను నిన్ను ఆలోచించాను. అసలు బౌలింగ్ సఫల్ కొట్టచ్చు బైరా దొరికేసి వాడికి లైఫ్ వచ్చి బాగానే మీద కాదు మామూలుగా లేదు. నేను కూడా నేను వాని తర్వాతే పోదాం అనుకున్నా, వాడు వెయిట్ చేస్తాడు వాడు యశ్వంత్ గాడు. వాడు చూడు వాడు లెవెల్ లెగ్గింపారు ఎవరో ముందనా కొడుకుంటారా ఈ ఎంపైర్లతోటి, ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. వాడు ఏమైతే ఏమనిస్తాడు, ఇంకేం తెలియదు పిల్లోడు కొత్త పెట్టిండు. ఈయనకేం తెలుసురా, ఈయనకేం తెలుసు, వానికి తెలియను ఉండకూడదు. అంటే ప్లమ్ అయితే ఫస్ట్ చేస్తాడు కదా, అంటే అంత ఆలోచించి అంతసేపు చూసి ఏమంత పుచ్చగలుగుతారా. ఇదే హెల్మెట్ వాళ్ళలేదు కదా అసలే. ఎవరిది నాకు పెట్టుకొని పోతావా, అదంతా తడిపింది. ఆట ఎల్బిడబ్ల్యూ ఇచ్చినారు క్లియర్ బ్యాట్. నార్మల్ అయితే నేను కూడా ఆర్గ్యూ చేయను, నాకు క్లియర్ బ్యాట్ ముందర కూడా కాదు, సైడ్ తగిలింది. బ్యాట్ అని చూపిస్తా అంటే బ్యాట్ చూపిస్తాను సైడ్, అప్పుడు చూపిస్తాను. ನೋಡಿ ಅಲ್ಲಿ ಮಲ್ಲಿ ಇಲ್ಲೇ ಬನ್ನಿ ಹಾಕೊಳ್ಳಿ. ಇಲ್ಲ ಇದು ಹೆಲ್ಮೆಟ್ వాడ సాగరా బాగా ఇల్లు పట్టుకోకుండా నేను వచ్చేసిన. ఏమైంది ఎవరు రెండు కోర్లే ముందే ఇంత దారుణంగా అంటే నో few bad luck. See this guy clear bat inside it, they gave LB. Mine is very bad luck, it's okay. Water I can't do it. డస్ట్బిన్ ఉండేది ఇంత ముందు, అది తీయించినారు. బడే అబ్బాయి అవి ఇదే డస్ట్బిన్ గ్రౌండ్ అసలు వర్షం బరుగుంటుంది ఆడికి పోతాను.
రోజు బాగా నా రోజు నిన్న తీయలేదా మొన్న తీయలేదా మొన్న లాస్ట్ 2 మ్యాచ్లు తెలియడం నీకు తెలుసు నువ్వు అత్తర్ తీసుకునేట్టు ఈ నుంచి 2 రూపాయలు తీసుకొని పరిగెత్తావు వాడు మేము అంత దూరం 2 రూపాయలు ఎంత ఫాస్ట్ వస్తుందో అని వాళ్ళు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు వాడు బ్యాట్ ఉందంటాడు బాగా అప్పటికి కూడా రాదు వాడు బ్యాట్ ఇట్లా పైకి లేకపోతే పోయినాక పోయి వికెట్లు అవుతుంది నేను అట్టయి పోతాడు ఇలాగానే ఉంటే నీకు వికెట్లు పడతాయా కన్ఫ్యూజన్ వాళ్ళకి అంతే ఎవరెవరు 15 ఓవర్లకి 85 ఎక్స్ట్రాస్ ఇచ్చారు లేవు ఎక్స్ట్రాస్ మొన్న కూడా బాగా ఆడినారు ఆ బ్యాటింగ్ యశ్వంత్ మంచి 29 వాళ్ళకి అంతేలే బ్యాట్ బాగాలేదా ఇట అవే ఆ బ్యాట్ గ్లౌజులు ప్యాడ్లు అన్ని ఎడబెట్టురా మరి బ్యాట్ ఆడుంది అదేనా బ్యాట్ ఆడతాను చెప్పి పక్కన పెట్టాను హెల్మెట్ నీదేనా రే హెల్మెట్ ఎవరిది దిలీప్ది దిలీప్ ఆడంలో లేడు కదా కూర్చోండి వెయిట్ చేస్తాను కొడలా వీడు ఎంపైర్ గాడు వీడు వేసినా కూడా ఇంటికి పోదామని పట్టిందా పిచ్చి పడిందా ఆ ఫీలింగ్ ఏంది అక్కడ ఆయన నిలబడ్డ దగ్గర వచ్చింది బాల్ ఆడికే వచ్చింది ఆయనకి వచ్చిన ఎంత ఫాస్ట్ వచ్చింది ఫాస్ట్ ఏం రాలేదు ఇప్పుడు అయితే కాళ్ళు ఎత్తుతాను తగులుతుంది చేతిలో ఉంది కొద్దిగా నేను నీ గురించే చెప్తా ఉన్నా మ్యాచ్ లో మళ్ళీ వాడు తిప్పుతాడు చూడు ఖచ్చితంగా మీరిద్దరు మ్యాచ్ ఫీజులు పెండింగ్ ఉండేది నేను అడిది నెలాబుద్ధి ఖాతా చెప్పి మీది నెలాబుద్ధి ఖాతా ఏందిరా డబ్బులు నాకేం బ్యాటింగ్ ఇచ్చినవా ఏం బ్యాటింగ్ ఇచ్చినవా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ పంపించితే బ్యాటింగ్ ఇచ్చినవా క్యాచ్ డ్రాపా క్యాచ్ డ్రాప్ 4 బాల్ స్కిడ్ అవుతుంది ఇది క్రికెట్ అంటుంది బ్యాట్ తగిలిందని క్యాచ్ అందించడం బాల్ ಸ್ವಲ್ಪ ಗಟ್ಟಿರುತ್ತೆ ಕೈಯಿಂದ ಹೋಯ್ತಾ ಫೀಲ್ ಮಾಡೋದು ಕಷ್ಟ ಈಗ ಬಾలేదు ಹೊಡೆದಲೇನೆ కొడుతుందంట వానుందంట ಗಾಳಿ ಕೊಡಿತಾ ಗಾಳಿನೂ ಇದೆ ಗಾಳಿ ಅದೇ ಸೈಡ್ ಇರೋದು ಅವರು ಸ್ಟ್ರಾಂಗ್ ಸೈಡ್ ಅದು ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಬಂದ್ರೆ ಮುಗಿತು ಯಾವ್ದು ಬ್ಯಾಟ್ ತಗೋಬಹುದು ఏం చేయాలా ಯಾವ ಬ್ಯಾಟ್ ತಗೋಬಹುದು ಇದು ఎడ్జి నీ ಇವನು ಹೋಗ್ತಾ ಯಾರು నేను చెప్పింది నీకా దిస్ గై విల్ గో నెక్స్ట్ యూ గో సేమ్ బ్యాట్ ఓన్లీ ಫಾರ್ ನೌ ಕ್ಯಾನ್ ಐ ಯೂಸ್ ಸಮ್ నో నాట్ దట్ అవర్స్ how you can use you can those are not our bats you can take that one only for practice రెడ్ బాల్ ఉందా దాంట్లో check it ఇందులో ఉంటే నా పెడతాను మమ్మల్ని అయితే నిన్న పోయి డక్అవుట్ అండి అంటే నీ బ్యాట్ ని కలిసి రాలేదు నేను కూడా బ్యాట్ ఎందుకు అని ఇవాళ బ్యాట్ మార్చుకొని వచ్చిన ఆ బ్యాట్ తో రోజు కలిసి రావడంలో ఈ మధ్య 2-3 మ్యాచ్లు ఆడిపోయాను అట్టోళ్ళని పంపిస్తారు ఈ అమ్మ ఓపెనింగ్ పోదాం అనుకున్నాను నేను కూడా ఇవాళ టాస్ పడి ఉంటే ఇవాళ ఓపెనింగ్ పోదాం వాళ్ళు రాలే ఎట్ట తర్వాత ఫీలింగ్ ఉండింటే ఫస్ట్ ఇన్ని స్కోర్ ఏడన్నా పంపించడు పాలు ఇంక డబ్బులు కడతానో లేదో సుబ్బు పొందు
స్పేస్ మ్యాచ్ గెలిచే ఖాతా ఎప్పుడో ఉండేది 124 ఉన్నాయి. ఓపెనింగ్ 220 కొట్టినప్పుడు ఓపెనింగ్ అట్లా దిగి అట్లా ఆడుతుంటే పందులు కూడా 23 బాలకు 14 కొట్టింది. 8 ఓవర్లన్నా అట్లీస్ట్ 70 అన్న రాదు 8-9 రన్ యా ఇంకో బ్యాట్స్మెన్ ఉండేసరికి బ్యాటింగ్ చేయొచ్చా? మళ్ళీ దిగుతావా? రన్అట్ అయినా డైరెక్ట్ షూట్తో మరీ నా దరిద్రము. ఆ బాల్ అది ఆ అవుట్ నేనే బ్రో బాల్ ఏం చెప్పు తొందరగా అన్న బయటకు వస్తే నేను పోయి అర్థం అనుకుంటేవులే. నేను అదేమనుకోలేదు. అబ్బా పెంచట కాదులే కానీ ఫస్ట్ బ్యాటింగ్ బట్టి ఫోన్ చేస్తాను ఎందుకు లేకపోతే ఆట వద్దు నవ్వడం గెలిచేది లేదు. ఫస్ట్ బ్యాటింగ్ కొడితే అరగంట తర్వాత వచ్చి ఏం చేస్తావురా? గెలిచే వాళ్ళ మైండ్ సెట్టే కాదు. ఆయన వీళ్ళు కెప్టెన్ అయితే అసలు కాదు. నేను ఒప్పుకోను దానికి ఆట గెలిచడానికి ఆడకపోతే నువ్వు ఆట ఆడుకోవడానికి ఆడపోయి నెట్ ప్రాక్టీస్ ఆడుకో 4 గంటలు ఎవడొద్దంటాడు వాళ్ళు ఆడాలి. ఆ మనిషికి అది లేదులే కానీ బట్ మన తాట అది కాదు. మన తాట ఖచ్చితంగా మ్యాచ్ గెలవడానికి ఓడిపోతే అది మన బ్యాట్లకు కానీ నేను అదే ప్లాన్ చేసుకుంటానా కానీ నాకు ఎవరికి ఆడితే ఏం నెక్స్ట్ పవర్ ప్లే కూడా ఈసారి రేపు వారం నుంచి బౌలింగ్ కూడా పవర్ ప్లేలో నేను నరేంద్ర గారు ఎక్కువ స్కోర్ పోతానంటే ఆపేయాలి వాళ్ళని. యాక్చువల్గా పవర్ ప్లేలో తీసుకొచ్చి పేస్ బౌలింగ్ అని వాళ్ళు ఊరికి ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. ప్లాన్ చేసుకోలేక ఉన్నారు. బౌలింగ్ బ్యాట్స్ అన్నారే కానీ పేసు బాల్ ఎట్టేయాలి, బ్యాట్స్మెన్ ఎట్లున్నాడు, ఒక బాల్ 2 బాల్ పోతాయేమో. ఒక ఓవర్ ఫస్ట్ ఓవర్ అంటే పోతాయిరా ఎవరికైనా పడదు. సెకండ్ ఓవర్ కూడా అదే సెకండ్ థర్డ్ ఓవర్లు కూడా అదే మిస్టేక్ చేసి ఏం చేయలేము. ఒక్కోసారి బాగా పడినాక కూడా ఇంకా మళ్ళీ అట్లే ఇచ్చేస్తే మనం ఏం చేయలేము. వన్స్ ఇన్ ఏ వైల్ అనేది ఏడ 180 వాళ్ళకు 180 కూడా రావు. 180 వాళ్ళకైనా 150, 170 కూడా మన టార్గెట్ కూడా అంతే. 180 లోపు కంట్రోల్ చేస్తే మ్యాచ్ మన చేతిలోకి వచ్చేస్తుంది. మన ఆ క్యాపబిలిటీ మనకు ఉంది. అంతకు మించి పోతే మళ్ళీ మనకి బియాండ్ అయిపోతుంది. ఎక్స్ట్రాస్ మొన్న మ్యాచ్ కూడా 50 ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఎక్స్ట్రాస్ ఇస్తారు వాళ్ళకి. ఎక్స్ట్రా ఏంది 17 ఓవర్లు అయినాయా? 99 100 కొట్టింది. అది 7 కొట్టింది దాని వచ్చినాయి. యశ్వంత్ కొట్టింది 30. 15 వాళ్ళకి 29 కొట్టేచ్చాడు. 4లే పోయింది. కొడితే అవతల పడతాయి. మంచి ఆట మన టీంలోనే ఉన్నాడు. వాళ్ళు మన టీం నుంచి ఈడు కిషోర్ అని అప్పుడు వాళ్ళిద్దరు పోయి ఆడతాను పక్కన. అట్లా ఓపెనింగ్ బౌలర్ ఆ బాల్ వేయకూడదు. ఆ మంచి వేసేది బౌన్స్ కూడా కాలే ఊరికి బ్యాట్ కింద నందుకుంటే ఓపెనింగ్ ఆడ ఫీల్డర్ కూడా పెట్టలే. మళ్ళీ నేను పోయినా కానీ ఆ బౌలింగ్ తప్పు. డెత్ ఓవర్ లో అబ్బాయి బౌలింగ్ తప్పు. ఇద్దరు వికెట్ బ్యాట్ కి స్లాట్లు వేసుకుంటాను. వాడు ఎత్తుతాడు పవర్ ఉంది. కొత్త బాల్ తగిలితే వెళ్ళిపోతుంది అసలు. వాళ్ళు అదే కదా అటాక్ ఆడతాను. ఈక్వేషన్ ज़्यादा है. 75 balls 120. ತುಂಬಾ ಗ್ಯಾಪ್ ಇದೆ. ರಿಕ್ವೈರ್ಡ್ 9 ರಿಕ್ವೈರ್ಡ್ 10 ಇದೆ. సాదిక్ బ్రో 104 ఓవర్ 6. లూజ్ బౌలర్స్ ఉన్నారు చాలా మంది. లూజ్ బౌలర్స్ ఉన్నారు దొరుకుతాయి. వాళ్ళు మళ్ళీ మెయిన్ బౌలర్స్ నిలిపారు. స్పిన్నర్స్ ఎవరైనా వస్తే బ్యాటింగ్ చూడు స్లాగ్స్ ఉండదు. పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టిక్ కొట్టాడు అన్న. ఆయన కొంచెం టైమింగ్ దొరికిందంటే మంచి బాగా ఆడతాడు. గేమ్ మంచి గేమ్ ఆడతాడులే కానీ అయితే అన్నీ హిట్ చేయాలని చూస్తాడు. అయ్యే పోయేది పరిగెత్తలేడు ఆయన ఎక్కువ. అన్న ఇందాక 4 తిరిగాం కదా. ఆ కాల్ ఆయనదే కదా తప్పు. ఆయన 4 అని వస్తాడు. 4 అని చెప్పి వెళ్ళిపోయింది. సగం దాకా దాటిన తర్వాత
బాబు నో అని చెప్పాడు. అదే, అయినా నీకు చూడింది నీకు 3 లైఫ్లు వచ్చినాయి. ఒకటి క్యాచ్, ఒకటి రన్అట్, అంతే. అంతేనా? ఒకటేదో వచ్చింది అనుకున్నాను. గాలి అయినా 2 వచ్చినాయి అంటే ఇది చేతులు ఈజీ క్యాచ్ పడింది. అరే నీకు 2 అన్నా వచ్చినాయి, నాదైతే మరి దరిద్రం. ఆడికి పోయినా ఇవాళకి వచ్చినా ఇటు ఇంటికి వచ్చినా. నా లక్ వచ్చి ఏం మ్యాచ్ గెలిపించాను వచ్చాను. ఛాన్స్ ఉంది అయితే ఏం చేస్తాం, టైం అంటే గాలి లేకపోతే చెప్పేసి నేను ఫుల్ టైం అడిగేది గ్రౌండ్ 2 మ్యాచెస్ మార్నింగ్ ఉంటే టెన్నిస్ టెన్నిస్ బాల్ ఆడతారు. 6 నుంచి 9 లోపు టెన్నిస్ బాల్ మ్యాచ్ అయిపోద్ది. 9-9:30 లోపు. ఇప్పుడు అందరూ అన్ని గ్రౌండ్లు టెన్నిస్ బాల్ మ్యాచ్ ఇప్పించాను మార్నింగ్. అప్పుడు ఫస్ట్లో లెదర్ బాల్ మ్యాచ్ ఫాస్ట్ అయిపోతాయి. ఇప్పుడు అందుకే మార్నింగ్ 7:30కి 6కి స్లాట్లు దొరకవు. అప్పుడు 7:30 ఉంటాను లెదర్ బాల్. ఇప్పుడు టెన్నిస్ బాల్ వాళ్ళు 6కే వస్తారు. వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ ఈ పోయే కొద్ది వర్షాలు ఎక్కువ, ఈ ఆఫ్టర్నూన్ స్లాట్స్ వేస్ట్. ఈ 10 o'clock స్లాట్ వర్కౌట్ అవుతుంది బ్రహ్మాండంగా. ఈవినింగ్ బయలుదేరి వస్తుంది. కానీ అవి 20 ఓవర్స్ ఆడేది అవన్నీ 20 ఓవర్సే. ఓన్లీ ఇది ఒక్కటే 30 ఓవర్స్ స్లాట్. లేదు 20 ఓవర్సే ఆడతామా? కాదు ఏమి బ్రహ్మాండంగా 20 ఓవర్స్ ఆడితే బ్యాటింగ్ ఆడొస్తుందిరా, అందరికి బౌలింగ్ ఆడొస్తుంది. హై స్కోరింగ్ చేజింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కొట్టాలనే ఇంటెన్షన్ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలని కాదు. ఇప్పుడు ఆరేసేవాడు 4 ఓవర్లు వేస్తాడు అంతే కదా. కరెక్టే. మళ్ళీ బౌలర్స్ అంతే కానీ ముందు ఎవరు బ్యాటింగ్ ఎందుకు కరెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలరు. కరెక్ట్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇప్పుడు అందరూ డబ్బులు పెట్టేస్తున్నారు. అందరికి ఆపర్చునిటీ కావాలంటారు. అప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్, ఒక బౌలర్ వచ్చాడు నిన్న, నేను బౌలర్ అన్నాడు, 3 ఓవర్లు వేసినాడు, వచ్చి బయట కూర్చున్నాడు, నాకు బౌలింగ్ ఇలే అన్నాడు. సరే పోనీలే అని చెప్పి అంత ముందు బ్యాటింగ్ ఇలేదని బ్యాటింగ్ ఇవ్వన్నాడు. బ్యాటింగ్ పంపించిన టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ పోవాలని అన్నాడు. పోయి ఒక బాల్ అవుట్ అయ్యొచ్చు. టాప్ ఆర్డర్ లో 6వ వికెట్ 7వ వికెట్ పంపించి టాప్ ఆర్డర్ అంట. 6వ వికెట్ అంటే ఎప్పుడు రీచ్ అయ్యేది మనం? వాన పడతాను నేను ఆడేటప్పుడే పడాలి. లేదు 150 ఉండాలి డిఎల్ఎస్కి. ఇంకా 35-38 లేదు పోతులే. పాసింగ్లో వస్తుంది పోతుంది, వెళ్ళిపోతుంది. క్లౌడ్స్ పాస్ అవుతుంది. అంతేగా ఆడుతూనే ఉంటాడు. ఉప్పు కరెక్ట్గా అంటే 50 ఓవర్ల మ్యాచ్ అయితే 20 ఓవర్లైనా గెలిస్తే 115. 108 వాళ్ళకు 67 కొట్టాలా? జోక్ కాదు బ్రో, రివర్స్ వేసుకోండి. నిజమైంది ఎంత కొట్టాలి బ్రో? 108 వాళ్ళకు 67 కొట్టాలా? 67 బాల్స్ ఉన్నాయి. వాడు ఎప్పుడెప్పుడు మ్యాచ్ అయితే ఇంకొని వాడు క్లియర్ గా అన్ని బ్యాట్ తంటే కూడా ఇన్సైడ్ ఎడ్జ్ అయితే కూడా ఎల్బీలు ఇచ్చేస్తే ఏం చేస్తారు? ఫస్ట్ బాల్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చిండు. ఇప్పుడు నేను అవుట్ అయితే నాకు డౌట్ ఉంటే నేను వచ్చి అట్లా అంటే నేను వాడు చెయ్యక ముందు వాడేమైనా క్లబ్ అయితే మీ కెప్టెన్ కాల్ తీసుకోవచ్చు యాక్చువల్ గా, ఆడండి బ్రో అని. ఏం కాదు, కానీ మీ కెప్టెన్ కూడా కాల్ తీసుకోలేదు. తీసుకోవచ్చు అలా అంటే 65 బాల్కి 104. 10 ఓవర్లేనా ఉండేది? ఇదా 65 బాల్కి 104. 20 ఓవర్ ఇది 10 ఓవర్లు.
అన్న మన దగ్గర 11 మంది కదా, ఎందుకు 11 వికెట్స్ కొట్టుకున్నాం? 12 అని నేను మళ్ళీ ఆడాలి కదా. అందుకే ప్యాచ్ చెప్పలేదు అన్న. ఆడలే కాదు మనం నేను వాళ్ళకి చెప్పిన స్టార్టింగ్ ఆడాం బ్రో, మ్యాచ్ స్టార్ట్ కాకముందే ఆడలేదు మీరు ఆడింది మేము ఆడాం, డబుల్ ఆడారు. వాళ్ళు 12 ఆడారు. మనం చెప్పినాము షాట్ ఉంది కదా, ఒక ప్లేయర్ షాట్ ఉందని, ఒకరు ఆడతాం 2 టైమ్స్ అని చెప్పినాం. కాకపోతే అందులో నేనే బ్యాట్లర్ కాబట్టి నేనే ఎలిజిబుల్ కాదు. ఆ 12th బ్యాట్స్మెన్ ఎక్కువ కొట్టింది ఇందాక. లాస్ట్ వికెట్ ఎక్కువ పడింది మనకి. నీ ఓవర్లో 30 ప్లస్ వచ్చినాయి. 5 ఓవర్లకి 50 కొట్టాం బ్రో. లాస్ట్ 6 ఓవర్లకు 80 కొట్టిండ్రు. 6 ఓవర్కి 80 దాకా కొట్టారు. కామెడీ మంచి బౌలింగ్ 140 అంటే మీకు 24 ఎంత వచ్చింది మొత్తం తాళంలో కొట్టింది. 222 రిమైనింగ్ 6 185 నుంచి 221 వరకు వెళ్ళింది లాస్ట్ వికెట్. 23 ఓవర్స్ 140 అంటే 7 ఓవర్స్ కి 80 కొట్టి ఉంది. ఎవరు సాదికా? సాధిక్కునేంత వరకు మ్యాచ్ కి డౌట్ లేదు. కాదు నువ్వు అన్నది కదా, మీ బ్యాట్స్మెన్ అడుగంటాను అప్పుడు నువ్వు చెప్పొద్దా? ఈయన ఎంపైర్ నువ్వు చెప్పాలి కదా, నాన్ స్ట్రైక్ లో బ్యాట్ తగిలింది, అది ఇన్సైడ్ ఎడ్జ్ అని ఎంపైర్ కి. నువ్వు ఇంకా నాకేం పని చెప్పు, సరే అదేనా నాతోటే కదా. నేను పిచ్చింగ్ లెక్క అంటే నేను ఇప్పుడు దాకా అందుకే అంత రేట్ తీసుకున్నాను. గాంధీ ఆలోచిస్తాను పిచ్చింగ్ పెట్టిందేమో రన్అట్ అయింది. బాకౌట్స్ వచ్చేమంటే వచ్చేసేవాడిని. నేనే వెళ్తా అనేది నాన్ స్ట్రైక్. కాల్ తగిలింది, అట్లా కాల్ ముందు వచ్చింది. ఆయన పట్టుకోవాలంటే నేను అసలు బాల్ అవుట్ కాదు బ్రో. ఆయన బాల్ భయపడి కాలు ఎత్తాడు, కాలు ఆయన పట్టుకుంటాడులే అని చెప్పి నేను అట్లా. ఆయన వికెట్ ముందుగా నేను అదేదో రైతే కానీ ఏదో డైలాగ్ ఉంది కదా, ఏదో గాండ్ మారేగా గ్రహచారం గంట మారేగా కుదా కేకరే కానీ అదే మనం అంటనే మనం ఏం చేసినా వస్తుంటాము. ఏం చేయడానికి మొత్తం మా విలేజ్ తిరుపతి దగ్గర పిల్లర్ ఐడియా ఉందా? పిలేరా? నియర్ పిలేరు దగ్గర ఏది? కొర్లగొండ వరకులండి. కొర్లగుంట. తెలుసా బ్రో? ఎందుకు తెలియదు, కొర్లగుంట ఇన్నాం కదా బాగా. తిరుపతిలో కొర్లకొండ ఉంది బ్రో. అయితే అదేనేమో. మాది కడపేలే. అయితే మీరు వినండి. తిరుపతిలో చదివినాలే నేను, అయితే అదే తిరుపతి అందుకే ఇన్నా. తిరుపతిలో 1 సంవత్సరం ఉన్నాలే, అదే తిరుపతి కొర్లకొండ చూసుకుంటారు. అందుకే కొర్లగుంట అందుకే అడిగింది కొర్లగుంట అని. అయితే మీది కొర్లగుంట వేరే ఉంటది. పిల్లర్ దగ్గర మీరు ఎట్ట పోతారు? ఇట్లా పోతారా మదనపల్లి నుంచి? పిల్లర్ మదనపల్లికి పోవచ్చు, పుంగనూరుకి పోవచ్చు. ఏమో పుంగనూరా? ఏది దగ్గర చెప్పు, పుంగనూరు దగ్గర. రోడ్ ఏది బాగుంది చెప్పు. పుంగనూరు దగ్గర బాగుంది. పుంగనూరు రోడ్ అంటే ఇట్లా ఎట్ట పోతారు? ములబాల్ కాంచి ములబాగలు దాటుకుంటానే ఒక 5 కిలోమీటర్స్ లెఫ్ట్కి వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తారా? వడ్డిపల్లి అని ఆ. ఆ ఊర్లో వెళ్తాం. అప్పుడు కరోనా అప్పుడు ఆ ఒడ్డిపల్లి రూట్లోనే మనం కూడా 3-4 కిలోమీటర్స్. మన ఊరికి పోవాలంటే అంటే ఒడ్డిపల్లి ఒక రూట్ పోవచ్చు, మదనపల్లి రూట్ పోవచ్చు. బైక్లో ఒడ్డిపల్లి రూట్లో పోతాం. ఆ రోడ్ ఇంత ముందు మీరు కడపకి పోవాలంటే మదనపల్లి పైన పోవాలి. ఎందుకు అదైనా ఒడ్డిపల్లి పోయి కరోనా టైంలో ఆ రూట్లు చాలా ఉన్నాయిలే కానీ పోవడానికి. ఒడ్డిపల్లి బాగానే ఉంటాయి. కొంచెం చిన్న ఈ సాగర్ అభిషేక్ చూడు, సాదిక్ పరిగెత్తలేడు. బైరన్నరా పడాలా ఒకసారి ఆ మనిషిని పడమని అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో చేసినారు కదా, కింద పడి వాళ్ళు యాక్చువల్ ఆ బాల్ ఎందుకు వాడు కింద పడాడు తెలుసా? ట్రైన్ వస్తుంది, 2 runs మ్యాచ్ ఆగితే కనుక వాళ్ళు డిఎల్ఎస్ ప్రకారం గెలుస్తారు. బెస్ట్ ఆస్కార్ అవార్డు. నేను అది పొద్దున్న లేసి ఫస్ట్